నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. కృష్ణా జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్లో పేరుని నాని హంగామా చేస్తున్నాడు. ఇప్పుడు పోలీసుల మీద వాగ్వాదానికి అయితే దిగారు. అసలు ఏం జరిగింది అక్కడ? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, అసలు ఏం జరిగింది? పేరుని నాని అడ్డుకుంటున్నారని చెప్పి పోలీసుల మీద హంగామా చేస్తున్నాడు పేరుని నాని. ఏం జరిగింది అసలు? అంటే ఇక్కడ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. 11 మంది ఉన్నా 1100 మందికి సమాధానం చెప్పే విధంగా వాళ్ళు ఉంటున్నారు అని. ఎందుకు అలా తయారయ్యారు వైసీపీ వాళ్ళు? అవును. ఏం చూసుకొని వాళ్ళు ఆ విధంగా రెచ్చిపోతున్నారు అంటే ప్రజల్లో ఒక భయాన్ని కలిగించడం కోసం. ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏం పని అక్కడ? అవును. ఈ రోజున మీలాగా జెండా వందనాలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి పేరు అడ్డు పెట్టుకొని ఏ విధంగా మోసం చేశాడు అంటే కనీసం ఆయనకి నివాళులు కూడా అర్పించలేదు. ఆయన బర్త్డేకి, డెత్డేకి, దేనికి కూడా. ఆ తర్వాత చూస్తే ఇండిపెండెన్స్ డే కానివ్వండి, రిపబ్లిక్ డే కానివ్వండి, దేనికి కూడా జాతీయ జెండా వందనం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఆంధ్రప్రదేశ్లోనే లేడు. మరి ఆ వ్యక్తి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అసలు పార్టీ ఎవరిది? ఎవరు ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారు? ఎవరు జెండా ఎగరేశారు? చూస్తే అసలు ఎవరికి కూడా అంతుపట్టింది. ఆ పార్టీ ఎవరు పెట్టారు? ఎవరి చేతుల్లోంచి లాక్కున్న పార్టీకి ఆవిర్భావ దినోత్సవం ఏంట్రా బాబు అని చెప్పేసి అందరూ కూడా నవ్వుకుంటున్న పరిస్థితి. చూస్తే వీళ్ళు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అని చెప్పేసి మేకపోతుల్ని బలిస్తూ ఈ విధంగా నరుకుతాం తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. అప్పుడు కదా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ రోజు కదా పేరుని నాని వచ్చి పోలీసులకు చెప్పాలి ఇలాంటి కుదరదని. ఈ రోజున ఏం చేశారు? వాళ్ళ పార్టీ జెండా వాళ్ళు ఎగరేసుకుంటున్నారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి వీళ్ళకేంటి ప్రాబ్లం అంటే ఇక్కడే ఉంది తలనొప్పి అంతా. ఏదో ఒక విధంగా ఈ చిలికి గాలివాన్ చేయాలి, ఏదో ఒక విధంగా రచ్చ చేయాలి, ఏదో ఒక విధంగా పోలీసులు ఏదో చేస్తున్నారని చెప్పేసి ఒక అబద్ధాన్ని సృష్టించాలి. అదే వాళ్ళ ఎజెండా. ఈ రోజున పోలీసులు అతను ఎవరో అరెస్ట్ చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఈయన 100 మందినో వేసుకొని వచ్చాడు పేరుని నాని. ఫస్ట్ సమాధానం దేనికి చెప్పాలంటే రప్ప అని ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళని సింగయ్యని కారు చక్రాల కింద తొక్కిచ్చినప్పుడు నువ్వు కూడా ఆ కారులోనే ఉన్నట్లున్నావు. మరి అప్పుడు కదా మీరు చెప్పాలి. ఆ రోజు కదా నిలదీయాలి పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని. ఈ రోజున ఏం తప్పు ఉందని చెప్పి మీరు పోలీసుల మీద, మరి ఎవరో ఒక సిఐ గారి మీద చెంపదెబ్బ కూడా కొట్టాడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనేది కూడా వినిపిస్తూ ఉంది న్యూస్లో. అంటే మీరు ఇష్టానుసారంగా శాంతి భద్రతలను రక్షించే పోలీసుల మీదే ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నారంటే మీకు భయం ఉందా? మీకు ఫస్ట్ క్రమశిక్షణ ఉందా? మీ పార్టీ మీకేం చెప్పింది? మీ నాయకుడు మీకేం చెప్పాడంటే ఇదిగో ఇలా రచ్చ చేయండి, వాళ్ళ జెండా ఎగరనీయకుండా చేయండి. ఈ రోజున ఈ వ్యక్తుల్ని ఏ విధంగా చూడాలి? వీళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు కూడా శిక్ష పడకపోవటం వల్లే ఈ విధంగా వెర్రవీగుతున్నారు, రెచ్చిపోతున్నారు. పేరుని నాని వాళ్ళ భార్యను అడ్డం పెట్టుకొని మరి వేల కోట్ల రూపాయలు దోచేశాడు. మరి ఆ పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా మింగేశారు. ఈ రోజున సమాధానం ఉందా? ఎక్కడికో వెళ్ళి దాక్కొని పారిపోయి తర్వాత అక్కడ గవర్నమెంట్కి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించి బయటకు వచ్చాడు. ఈయన కూడా ఈ రోజున మాట్లాడటమే. కాబట్టి అర్జెంటుగా ఇట్లాంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి మీరు ఏ కారణంతో పోలీసుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏ కారణంతో మీరు బయటకు వచ్చి ఈ విధంగా ప్రవర్తించడానికి మీరు కారకులయ్యారు. అక్కడ అంతా సిచ్యువేషన్ చూడు ఎలా ఉందో, ఇబ్బందికరంగా. ఇలాంటివన్నీ ఎవరు కూడా లాగి పడేసి మరి గతంలో అంబటి రాంబాబు చేశాడు కదా. అంబటి రాంబాబు చేస్తే నేను ఎందుకు చేయకూడదని పోటీకి వచ్చాడు పేరుని నాని. ఆయన ఒక్కడే నా జైలుకి వెళ్ళేది, నేను కూడా జైలుకి వెళ్తాను, నన్ను కూడా అరెస్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి కూడా వచ్చి పరామర్శించాలి. మరి మళ్ళీ ఆ పరామర్శ తోటి మరో హంగామా సృష్టించాలి, మరో 10 మందిని కారు చక్రాల కింద వేసి తొక్కించాలి. అది వాళ్ళది. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే రాద్ధాంతం. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టింది శవాల కోసం, శవాల మీద పేలాలు ఎరుకునే రకం ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ. ఈ రోజున శవం చూస్తే చాలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వస్తాడో అందరికీ తెలుసు. నవ్వుకుంటూ ముసిముసి నవ్వులు, చేతులు ఇలా ఇలా పిసికేసుకుంటూ వచ్చేస్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళేంటి, వీళ్ళ పార్టీ ఏంటి, వీళ్ళు చేస్తున్న పనులేంటి, వీళ్ళ ఆలోచన విధానం ఏంటి చూస్తుంటే నిజంగా చాలా ఏంటి ఇట్లాంటి వ్యక్తుల మనకి ప్రజాప్రతినిధులు. గత 5 సంవత్సరాలు ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంది. రాష్ట్రాన్ని ఎంత ఇబ్బందుల్లోకి వీళ్ళు తోసేశారు, ఎంత భయంకరమైన పరిపాలన అందించారు. ఇంకా వీళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా వీళ్ళ మనస్తత్వం ఏదన్నా మారిద్దా? అయ్యో మా గురించి ఈ విధంగా మరి ప్రజల్లో చెప్పుకుంటున్నారు కదా,
మా ప్రవర్తన బాగాలేదు, మేము మార్చుకోవాలి, మా పనితీరు మా ప్రవర్తనని ప్రజల్లో మనం ఒక మంచి అవగాహన తెచ్చుకోవాలి మన పట్ల అని చెప్పేసి ఏదైనా ఆలోచిస్తున్నారంటే పొరపాటును కూడా ఆలోచించరు. మళ్ళీ వస్తాము, బట్టలు ఉడదీస్తాము, సప్త సముద్రాల అవతలన్న లాక్కొస్తాము, అసలు రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టమంటారు పోలీసుల్ని. మరి ఈ రోజున పోలీసులు ఆలోచించాలి. మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కింద పనిచేసే ఎవరైతే ఆయన ఎమ్మెల్యేలు, మరి ఆ కుక్క ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కుక్కనని చెప్పాడు ఈయన. ఎవరు? పేరుని నాని. మరి కుక్క నిజంగానే నువ్వు కుక్క విశ్వాసం, కుక్క కూడా పాపం బాధపడిద్ది, అరే నన్ను ఎందుకురా పోల్చుకుంటావు అని. ఎందుకంటే దానికి విశ్వాసం ఉంది. వీళ్ళకి విశ్వాసం లేని మనుషులు అనమాట. ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేస్తే మీరు ప్రజల విశ్వాసాన్ని ఏ విధంగా దెబ్బతీశారు, వాళ్ళ జీవితాలను ఏ విధంగా చిదిమేశారు. మద్యం కుంభకోణం అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుండె పగిలిపోయే విధంగా ఒక్కొక్కరి విషాద గాథ ఉంది. దానికి ఎవరు కారణం? మరి మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ ఒక మాట మీదకి వచ్చారు. అదేంటి అంటే ప్రజలని మనం మంచిగా చూసుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సేవాభావం ఉంది ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. ఆయన కష్టపడి సినిమాలు తీసి ఆ డబ్బుని వీళ్ళ కోసం ఖర్చు పెడుతున్నారు. మరి అటువైపు నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన ఆలోచన విధానం, ముందు చూపు, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రపంచంలోనే భారతదేశం మన దేశంలోనే రాష్ట్రాన్ని ఏ విధంగా మరి చూపించాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళుతున్నారు 2047 విజన్తో. మరి వాళ్ళిద్దరూ ఆలోచనలు ప్రజలకు మంచి చేసే విధంగా ఉన్నప్పుడు ప్రజలు కూడా ఇలాంటి నాయకులని మాకు కావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు, అక్కడ మోడీ గారు, ఇక్కడ మనతో పాటుగా ఏదైతే కూటమితో పాటుగా బీజేపీ కూడా ముందుకు వెళ్తుంది. మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విధంగా, మీరు అసెంబ్లీకి వెళ్ళరు, మండలిలోనేమో వెళ్ళి కావాలని చెప్పి ఏదో లేని దాన్ని ఒక పెట్టేసి చిచ్చు బయటకు వచ్చేస్తారు వాకౌట్ చేసి. కాబట్టి వీళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, వీళ్ళు చేస్తున్న రచ్చ అంతకంటే దారుణం. కాబట్టి వీళ్ళందరూ ఒకటే ఆలోచించుకోవాలి, ఏంటంటే మేము తప్పు చేస్తున్నాం అయినా కూడా ఈ విధంగా చేయటం ఏం చేస్తాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చేస్తున్నారా, ఆయన సంతోష పెట్టడం కోసం చేస్తున్నారా, ఆయన ఆనంద పెట్టడం కోసం చూస్తున్నారా అని అంటే ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి చేస్తున్నారు అని. ఏదో రోజు వీళ్ళని కూడా బాత్రూంలో వేసేస్తాడనో, లేకపోతే వీళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే మరి ఆ కేసుల్లో ఇరుక్కుపోయి ఆ ఊబిలో బయటకు రాలేనేమో భయంతో ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఈ రోజున ప్రజాప్రతినిధులుగా పనికిరాని వ్యక్తులు వీళ్ళందరూ. కాబట్టి ఈ రోజున పోలీసులు వెంటనే లాఠీ తీసుకుని 4 ఉతకాలి అక్కడే. తర్వాత సంగతి తర్వాత. ఫస్ట్ భయం అనేది తెలియాలి కదా. ఇష్టానుసారంగా వాళ్ళు వచ్చేసి అలా మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకోవాలి? పోలీసుల మీద చేయి చేసుకోవటం పైగా అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా మీ మంచితనాన్ని చేతగానితనంగా చూపించుకోవటం కరెక్ట్ కాదు. దాని మీద కఠినంగా వాళ్ళ చర్యలు ఉంటే ఇంకొకరు ఈ విధంగా మాట్లాడటం కానీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండటం కానీ జరిగిద్ది. థ్యాంక్ యూ. నమస్తే.